హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ వీడియో చూసారంటే కనుక మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే షోల్డరు నేను బాడీ మెజర్మెంట్ తీసుకుని 15 ఇంచులు రాసుకున్నాను కదా. కానీ మనము క్లాత్ మీద ఎంత కరెక్ట్ పెట్టుకోవాలి అంటే పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలి, ఆ 15 ఇంచుల్లో నేను ఎంత తీసేస్తాను అనేది షోల్డర్తో స్టార్ట్ అయ్యి మీకు మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 15 నిమిషాల వీడియో చూస్తే కనుక మీకు కరెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం ఎలాగో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ ప్రకారం నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. 4 మడతలతో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను నిలువున క్లాత్ని. దీన్ని వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ కింద మార్క్ చేసిన తర్వాత హ్యాండ్స్ పొడవు 9 ఇంచులు ఉండాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను, 9.5 మొత్తం. చేతులు అంటే చంక లూజ్ వచ్చేసి 15 ఇంచులు, చంక లూజు 15 ఇంచులు. ఇక్కడ పీస్ జాయింట్ పడుతుంది. తర్వాత ఆర్మోల్ లూజ్ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ లూజ్ వచ్చేసి 18 ఉండాలి. అంటే ఇలా క్రాస్గా చూసుకోండి, 9 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది? హ్యాండ్ డౌన్ 4 ఇంచులు అనమాట. దీన్ని హ్యాండ్ డౌన్ అంటారు. ఇలా చూసుకుంటే హ్యాండ్ మార్కింగ్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసేయాలి. చేతులు లూజ్ 13 ఉందండి. నేను 6.5 ఇంచులు మార్క్ చేస్తాను. ఇది పీస్ అయితే జాయింట్ పడుతుంది 4 వైపులా. అంటే 4 పీసులు రెడీ చేసుకోవాలి. 2 చేతులకి 2 వైపులా జాయింట్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్ కోసం నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్కి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచులు, మొత్తం 15 ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ పై గీతకి ఇలా లైన్ గీసుకోండి. మీకు ఈ కొలతలు కావాలంటే చూసుకొని మీరు తీసేసుకోండి. 40 ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఇది. 40 ఇంచులు 33 నడుము లూజ్ అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు కదండి. 15లో సగము 7.5 మార్క్ చేశాను. ఇది బాడీ మెజర్మెంట్ అనమాట. అంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు వచ్చిన కొలత అనమాట. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ మార్క్ చేసిన తర్వాత మీకు షోల్డర్ ఎంత పెట్టాలనేది చెప్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు, 2 ఇంచులు కుట్లకి. నడుము లూజ్ వచ్చేసి 8.2 అంటే 33 ఉండాలి నడుము లూజు. 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచులు. ఇది నార్మల్గా మీకు రోజు కటింగ్ చూస్తూ ఉంటే కనుక నా వీడియోస్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను షోల్డర్ గురించి చెప్పాలి. చూడండి, 10 ఇంచుల్లో సగం చేయండి, 5 ఇంచులు వస్తుంది. ఈ 5 ఇంచులకి మనము 6 ఇంచులు, 1 ఇంచ్ కలుపుకోవచ్చు, లేదంటే 3/4 ఇంచ్ కలుపుకోవచ్చు. మన కస్టమర్ భుజాలు అనేవి కొంచెం జారుడుగా ఉన్నాయి, అందుకని నేను 1 ఇంచ్ తీసుకోలేదు, 5/3 తీసుకున్నాను. అంటే 5 + 3/4 ఇంచు, 5/3 తీసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఆర్మ్ డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత 9 ఇంచులు రావాలి. కరెక్ట్గా 9 ఇంచులు వచ్చింది. అంటే ఆర్మోల్ రౌండ్ 18 ఇంచులు ఉంది. చూడండి, చూపిస్తాను. 18 కరెక్ట్గా వచ్చింది. ఇలాగా మీరు మెజర్మెంట్స్ రాసి పెట్టుకున్నారంటే తొందరగా కటింగ్ అయిపోతుంది. నేనైతే ప్రతి బ్లౌజ్ని ఇలాగా అప్పటికప్పుడు కటింగ్ చేసి కుట్టేస్తాను. ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే అన్నీ కటింగ్ చేసి పెట్టుకుంటాను అంతే. చూడండి, కరెక్ట్గా 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు షోల్డర్ వెడల్పు 2.5 ఉండాలి కుట్టిన తర్వాత. అంటే మనము 3.2 తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి మనము మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేను 10 ఇంచులకు మార్క్ చేశాను. ఎందుకంటే నార్మల్గా ఇది కటింగ్ అయితే చేయను. వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే రౌండ్ కట్ చేయకండి. కరెక్ట్గా నీట్గా కట్ చేయండి. మార్కింగ్ మీదగానే, మార్కింగ్ బయటకి వద్దు, లోపలికి వద్దు. ఇలా కరెక్ట్గా మార్కింగ్ మీద కట్ చేసినప్పుడే కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ కోసం నేను క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ క్రాస్ వేసాను, అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేలాగా
క్రాస్ కటింగ్కి వేశాను కాబట్టి నేను క్రాసే తీసుకుంటున్నాను లైనింగ్ కూడా. కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ స్ట్రైట్ తీసుకుంటారు, వర్క్ ఎలా ఉన్నా లైనింగ్ స్ట్రైటే తీసుకుంటారు అనమాట. వర్క్ ఎలా ఉందో చూసి మనము కట్ చేసుకోవాలి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఎలా ఉందో చూసి, క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా చూసి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా మార్కింగ్ అంతా క్లియర్గా పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ వచ్చేసి 8 ఉండాలి క్రాస్గా. ఇలా క్రాస్గా 8 తీసుకున్నాక స్ట్రైట్గా 7.5 తీసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా 8 వస్తుంది. రౌండ్ అనేది నేను కట్ చేయను, ఇది కూడా ఫ్రంట్ నార్మల్గా ఈ కొలతలన్నీ రావాలి కాబట్టి నేను రౌండ్ మార్కింగ్ చేశాను. ఆ రౌండ్ దగ్గర నుంచి నేను 4.5 తీసుకున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ చెడిపోవడానికి కారణం ఇదే. చూడండి, చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇలా కింది వరకు పెట్టేస్తున్నారు. నేర్చుకునే వాళ్ళు ఇలాగ మార్కింగ్ చేస్తున్నారు అనమాట. ఇంత పొడవు ఫ్రంట్ వస్తే కనుక ఇక ఫ్రంట్ అనేది ఏం నిలుస్తుంది చూడండి. ఇది 14.5 15 వస్తుంది. ఇంత రాకూడదు అనమాట. 13.5 తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి తగ్గట్టుగా 13.5 తీసుకున్నాను. చాలామంది ఫ్రంట్ పార్ట్ కుదరదు అంటున్నారు కదా, అందుకని నేను ఇలా చూపించాను. ఇది కరెక్ట్ అనమాట. ఇది పైన గీత కరెక్ట్ అంది, ఇది తప్పు అనమాట. ఇలా తీసుకున్నారు ఒక ఆవిడ ఇంతకుముందు, నేను అందుకని ఇది చూపించాను. అలా తీసుకుని ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అనేసి నా దగ్గరకు వచ్చారు. అందుకని నేను అంతా చూసి కుట్టిన బ్లౌజ్ని విప్పించి మళ్ళీ నేను దాన్ని కటింగ్ చేసి ఇచ్చాను. తర్వాత బాగా కుదిరిందని చెప్పింది అనమాట. అంటే ఇంట్లోనే ట్రై చేయడానికి కుట్టుకుంది. తనకు మొత్తం చెడిపోయినట్టు అనిపించింది బ్లౌజ్. ఎందుకు చెడిపోయిందంటే అలాగా, నేను ఇప్పుడు చూపించడానికి కారణం కూడా అదే. వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా ఇదండి. చూడండి, ఒక్క వీడియో ఎడిట్ చేసేలోపే, అంటే నేను ఈ వీడియో ఎడిట్ చేసేలోపే సుమారుగా 8 సార్లు ఫోన్ వచ్చిందనమాట. మధ్య మధ్యలో కూడా మీకు 2 సార్లు వినిపిస్తూ ఉంటుంది రింగ్ టోన్ అనేది. చాలా అంటే డిస్టర్బెన్స్గా ఉందని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎప్పుడు కస్టమర్స్ వస్తూనే ఉంటారు, ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందుకని నేను ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. కొంచెం ఎక్కువగా బిజీగా ఉన్నాను కాబట్టి ఇంకా దీని గురించి నేను పట్టించుకోలేదు. ఇక ముందు నుంచి నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను కొంచెం ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. చూద్దాం ఎలాగా చేయాలో తెలీదు. ఉన్న బట్టలన్నీ ఇంకా చాలా ఉన్నాయి అలాగే కుట్టేవి. క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను చూడండి. క్రాస్ బెల్ట్ పొడవు వెడల్పు మీరు చూసుకోండి, నేను చెప్పట్లేదు. ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను. నెక్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించుకోవడం ఎలాగా, వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలనేది ఒకసారి మీరు ఈ వీడియోలో మీరు గమనిస్తారు. అది స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూస్తే కనుక అర్థమవుతుంది. చాలామంది టైలర్స్ కూడా చేస్తున్నారు ఇలాంటి తప్పు. నెక్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అలాగే కుట్టేసి ఇస్తున్నారు. భుజాలు జారకుండా ఎలా ఉంటాయి. నెక్ అడ్జస్ట్మెంట్ చేస్తేనే కదా మనము కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని కుడితేనే భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా నిలుస్తాయన్నమాట. ఇప్పుడు ఆ నెక్ అడ్జస్ట్మెంట్ ఎలాగా అనేది చూడండి. వర్క్ వచ్చినప్పుడు బ్లౌజ్ కటింగ్ ఇలా ఉంటుంది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కట్ చేయకూడదు. నేను మీకు ఒక బ్లౌజ్ అయితే చూపిస్తాను. వేరే టైలరు నేను వేసిన వర్కే ఎలా పడితే అలా కట్ చేసి దాన్ని పనికి రాకుండా చేసింది. మళ్ళీ నాకే పంపించారనమాట. అది నేను కుట్టేటప్పుడు, అంటే పండగ తర్వాత, ఉగాది తర్వాత నేను దాన్ని స్టిచ్చింగ్ చేస్తాను. అప్పుడు మీకు చూపిస్తాను ఎలా తను ఎలా కుట్టిందనేది, అది కటింగ్ చేసిందనేది. ఇప్పుడు నెక్ వెడల్పు అడ్జస్ట్ చేసుకోవడం ఎలాగా చూడండి. ఇలా పట్టుకుని లైనింగ్ క్లాత్ కరెక్ట్గా పెట్టుకోండి. ఎంతైతే వెడల్పు ఎక్కువగా వస్తుందో అలా జరపండి క్రాస్గా. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ వెడల్పు వస్తుంది. అంత మనము తగ్గించుకోవాలంటే ఇలాగ కుట్టుకోవాలి. కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా కుట్టేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా సెంటర్కి కింద వైపు కూడా చిన్న ఖర్చు పెట్టుకోండి, గుర్తుండాలి కదా. ఇలా ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు ఇంకొక టిప్పు,
ఇలాంటి వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా నడుం పట్టికి హెమ్మింగ్ లేకుండా అలాగే నెక్ కూడా హెమ్మింగ్ లేకుండా మీరు ఎలా కుట్టాలంటే ఈ వీడియో చూస్తే కనుక మీకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా జాయింట్ చేస్తున్నాను కదా పీస్ని, అడుగున లైనింగ్ ఉంది. ఇప్పుడు ఈ పీస్ని ఇలా జాయింట్ చేసి కుట్టిన తర్వాత ఇలా పైన కుట్టుకోండి. చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ అంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు ఇలా సపరేట్ చేసుకుని లైనింగ్ మీదకి ఫోల్డింగ్ వచ్చేలాగా కుట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇంత నీట్గా చూపిస్తున్నాను. చాలామందికి అయితే అర్థం కావట్లేదు అంటున్నారు. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత నార్మల్ బ్లౌజెస్ అయితే కనుక ఫోల్డింగ్ ఎలాగనేది చూపిస్తాను చూడండి. నార్మల్ బ్లౌజెస్కి అయితే ఇలాగే అంటామన్నమాట. అదే వర్క్ బ్లౌజ్ అయితే ఇలా తిరగేసేయాలి. ఫోల్డింగ్ అనేది కింద జారి పడిపోయింది. ఇలా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే హెమ్మింగ్ అవసరం లేదనమాట మనకు. ఇలా తిప్పేసి ఒకసారి నేను చిన్న కుట్టు కుడతాను, లేదంటే ఒక పిన్ అయినా గుచ్చేయాలి. నేను పిన్ అవన్నీ గుచ్చను, ఇలా మిషన్తోనే చిన్న కుట్టు కుట్టేసి అంతే. అది అటు ఇటు జారిపోకుండా ఉండాలని నేను ఆ కుట్టు కుట్టాను అంతే. మీరు కావాలంటే పిన్ అయినా వేసేయచ్చు. ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలాగే కుట్టేసేయండి. నెక్ పక్కనే స్టిచ్చింగ్ రావాలి. మీకు ఈ ఒక్క వీడియోలో ఇన్ని టిప్స్ అయితే వచ్చాయి చూడండి. కొంచెం కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోగలిగేలాగా నేను ఈ వీడియో చేశాను. చూసారంటే మీ లక్కే, చూడకపోతే మీ కర్మ అంతే. ఎందుకంటే నేను ఇంతవరకు వేసిన వర్క్ బ్లౌజెస్ చాలామంది టైలర్స్ అయితే నెక్ ఎలా పడితే అలా కుట్టేసి చెడగొట్టేశారనమాట బ్లౌజులు. నాకు కుట్టడానికి టైం లేక బయటకి ఇస్తుంటే ఇలా చేస్తున్నారు. అందుకని మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పాను. దయచేసి ఎవరు ఏమీ అనుకోకుండా నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించండి. ఎందుకంటే ఎంతో కాస్ట్ పెట్టి డిజైన్ చేయించుకుంటారు కదా, వాళ్ళకు బాధ అవుతుంది కస్టమర్స్కి. మనం టైలర్గా కొంచెం చూసుకొని టైం తీసుకొని కుట్టామంటే బ్లౌజ్ అస్సలు చెడిపోదు. చూడండి, నెక్ ఎంత నీట్గా వచ్చింది. అలాగే హెమ్మింగ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు చుట్టూరా మనము లైనింగ్కి జాయింట్ చేసుకోవచ్చు మెయిన్ క్లాత్ని. ఇలాగ జాయింట్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసి ఇలా పైన వైపు కుట్టుకోవాలి. ఎందుకంటే ఒక సైడు జారిపోయినట్టు ఉంటుంది, ఒక సైడ్ ఏమో పైకి ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా కుట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ నెక్ కటింగ్ ఎలా చేయాలనేది నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, లేదంటే అది కూడా మీకు చూపించేదాన్ని. కొంచెం ఆ వీడియో క్లిప్ అంటే కస్టమర్స్ వచ్చారు, నేను మళ్ళీ ఆన్ చేసేటప్పుడు మర్చిపోయాను అనమాట. కటింగ్ చేసేటప్పుడు ఫోన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది. అంటే మనం ఒకదానికొకటి పెట్టేసి ఇలా మనం కటింగ్ చేస్తూ కుట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది వర్క్ బ్లౌజు. నార్మల్ బ్లౌజ్ లాగా అంతా ఒకేసారి కట్ చేసుకొని కుడితే కనుక ఇది చెడిపోతుంది. అందుకని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఫ్రంట్ నెక్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది క్లియర్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, పండుగ టైం కదా, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కొంతమంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు, ఆపేసావని. లేదు, ఆపేయలేదండి, పెడతాను. కొంచెం ఎక్కువ పని ఉండడం వల్ల, అంటే స్టిచ్చింగ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక నుంచి మీకు రెగ్యులర్గా ఒక వీడియో, 2 రోజులకు ఒక వీడియో అయినా వస్తుంది, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. చూడండి, నెక్ ఇలా ఉంది, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఈ వీడియో చూస్తుంటే కనుక మీకు చాలా టిప్స్ అయితే వస్తాయి. చూడండి, హెమ్మింగ్ అవసరం లేదు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి.